ఇప్పుడు అసలైన మాటకు వచ్చినట్లయితే, ఒకవేళ ఇవన్నీ మీలో లేకపోయినా మీరు అంత కూడా భక్తిపరులుగా, యోగ్యులుగా, పరిశుద్ధులుగా, లోబడేవారుగా, విధేయులుగా ఉన్నట్లయితే, ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ నా జీవితం ఇంకనూ ఆలస్యం అవుతుంది, నా బ్రతుకు ముందుకు వెళ్ళట్లేదు అనే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే, మనము పోరాడేది మనుషులతోటి కాదు, మనము పోరాడేది దురాత్మలతోటి. ఎందుకు దాన్ని ఒక ఆత్మ అన్నారు? ఇట్ ఇస్ కాల్డ్ అ స్పిరిట్ ఆఫ్ డిలే. తెలుసా అండి? ఈ ఆలస్యం వెనకాల ఒక ఆత్మ ఉందని నమ్ముతున్నారా? నమ్మరు. చాలా మందికి అర్థం కాదు. నా జీవితం ఇంత ఆలస్యం అవుతుందంటే దీనికి వెనకాల కారణం, నేను ఎంత భక్తి గుణ ఆలస్యం అవుతుంది, ఎంత గట్టిగా దేవుని వాక్యాన్ని పట్టుకున్న ఆలస్యం అవుతుంది. నన్ను నేను సరి చేసుకుంటున్నా. 1 సంవత్సరం సరి చేసుకున్నారండి. 1 సంవత్సరం అంతా దేవుడు చెక్కుతూ ఉన్నాడు, సరి చేస్తున్నాడు, ప్రూవ్ చేస్తున్నాడు. వండర్ఫుల్. నేను నాలో ఎంతో మార్పు వచ్చింది అని అనుకుంటారు. కానీ 2nd ఇయర్ అయింది, 3rd ఇయర్ అయింది, మరి ఏం కార్యం జరగట్లేదు. వై ఇస్ ఇట్? నేను పరిశుద్ధంగానే ఉన్నాను, పవిత్రంగానే ఉన్నాను. నాకు సాయశక్తుల నా మనస్సాక్షి బయలుపరిచినంత వరకు నేను ఎక్కడ పాపం చేయట్లేదని మీరు తెలుసుకున్నట్లయితే, మీరు జ్ఞాపకం చేసుకుని ఏంటిదంటే, మీరు పోరాడేది ఆలస్యం అనే ఆత్మ. ఏంటది? ద స్పిరిట్ ఆఫ్ డిలే, ద స్పిరిట్ ఆఫ్ అంత కూడా లేట్ అయిపోవడం మీ జీవితంలో. దానికి కారణము, దానికి ఆధారము చూపిమంటారా? దానియేలు గ్రంథము మనందరికీ తెలిసిన వచనం అనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదువుకుందామండి. దానియేలు 10వ అధ్యాయము 12 నుండి 14. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చి తినని అతడు నాతో చెప్పెను. ఇక్కడ అర్థమవుతుందా అండి? ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి ఎవరో అంటే నిజముగా లిటరల్ గా భౌతికంగా కనిపించే కింగ్ ఆఫ్ పర్షియా కాదండి. ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి అని అంటే అదొక ఆత్మ. మిఖాయిల్తో పోరాడుతున్నాడు. ఏంటి పోరాడుతున్నాడు? జవాబు వచ్చిందా లేదా దేవుని దగ్గర నుండి? జవాబు వచ్చింది, సమాధానం వచ్చింది. నువ్వు దానియేలు భయపడకు, నువ్వు తగ్గించుకున్న ఆ మొదటి దినము నువ్వు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. ఇది ఎవరు చెప్తున్నారండి? దేవుడు తన దూతను పంపించి చెప్తున్నాడు. అంటే ద ఫస్ట్ డే దట్ యు హ్యావ్ ప్రేడ్. ఎంతో మంది ఫాస్టింగ్ ఉంటారు, ఉపవాసం ఉంటారు. నిజంగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, ఎందుకంటే దేవుడు కఠినస్తుడు కాదండి. ఆహాబు లాంటి ఘోర పాపియే ఒక రోజంతా దేవుడు తన శాసనాన్ని చెప్పినప్పుడు, తీర్పుని చెప్పినప్పుడు, ఇంకా నువ్వు చచ్చిపోతావు, భయంకరమైన చావు నీది అన్నప్పుడు, అంత భయంకరమైన పాపి అయిన ఆహాబు రాజు గోనె సంచి కట్టుకొని రాత్రంతా దొర్లుతూ మొరపెడుతూ కన్నీరు విడుస్తే, అంత ఘోరాతి ఘోరమైన రాజుని కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్షమించి కనికరించి నూతన అవకాశం ఇచ్చాడు. సో ఈరోజు మీరు నేను ఎంత మొరపెట్టినా నా జీవితంలో కార్యము జరగట్లేదు, ఏంటిది అని అంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు, చూడండి, నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమునే నేను చూశాను, నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమునే నేను విన్నాను, జవాబును కూడా ఇచ్చాను. కానీ ఆ పారసీకుల రాజ్యాధిపతి, ద కింగ్ ఆఫ్ పర్షియా ఇస్ నాట్ అ మ్యాన్ హియర్ బట్ ద స్పిరిట్. వాయుమండల అధిపతులు, ద టెరిటోరియల్ స్పిరిట్స్ అంటారు కదండి, ఒక టెరిటరీ, ఆ రాజ్యాధిపతి నన్ను అడ్డగించాను. నౌ యు అండర్స్టాండ్. ఒకవేళ మీ జీవితంలో అన్ని సక్రమంగా ఉండి కానీ ఏమి జరగట్లేదు ఏంటంటే నా ప్రార్థనలు, మీ ప్రార్థనలు వినబడక కాదు, కానీ ఆత్మ, ఈ ఆలస్యము చేసే ఆత్మ ఎదుర్కొంటున్నాడు దేవుడిచ్చిన సమాధానాన్ని.
దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన వాక్కు, ఆయన వాక్యం ఒక్కసారి వచ్చింది అనుకోండి, అది మరలక, అది తన కార్యం జరిగించక మరలా ఆయన దగ్గరికి పోదు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అవునా? అయితే అట్లాంటి పరిస్థితిలో ఇక్కడ ఈ రాజు అంటే ఈ ఆత్మ ఎదుర్కొంటుంది. ఇంకో వచనం చూపిస్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనసును బట్టి మీ దగ్గరగా ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని యుంటిమి. పౌలను నేను పలుమార్లు రావలెనని యుంటిని, కాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ఎవరు అభ్యంతరపరిచాడండి? సాతాను వారిని ఇక్కడ పౌలు అని అంటే మనం అనుకోవచ్చు, మీ జీవితంలో కూడా మీరు ప్రార్థన చేస్తే ఈ వ్యక్తియో వీళ్ళు రావాలనో ఈ దీవెన రావాలని మీరు ప్రయత్నిస్తున్నారు, ప్రార్థన చేస్తారు. కానీ మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశాను, మీ వద్దకు రావాలని అని అనుకున్నాను. ఈరోజు ఎంతో మంది దైవ సేవకులు లేకపోతే ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ వాజ్ సెంట్, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచెను, సాతాను మమ్మల్ని ఆటంకపరిచెను. ఇప్పుడు అర్థమైందండి. ఈ 2 ఆధారాలు తీసుకొని మీ జీవితాల్లో కూడా నిజంగా నా అవిధేయత బట్టి నేను ఈ ఆలస్యం పొందుకుంటున్నానా, లేకపోతే నేను ఎంత చక్కగా ఎంత భక్తిగా ఉన్నప్పటికీ నా జీవితంలో కార్యము జరగట్లేదంటే సాతాను అభ్యంతరపరుస్తున్నాడా, దురాత్మలు ఎదుర్కొంటున్నాయా, నా ప్రార్థనకి జవాబు అడ్డుకుంటూ పోరాడుకుంటూ నేను సఫలత పొందకూడదని, నేను జీవితంలో జయం పొందకూడదని, వాగ్దానాలు నెరవేర్చబడకూడదని అపవాది పోరాడుతున్నాడా అని చూసుకోండి. ఇప్పటికే మీతోటి దేవుడు మాట్లాడుతున్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి. ఆలస్యంకి 2 ఉంటారండి. అన్న తమ్ముళ్ళు అంటారా, అక్క చెల్లెలు అంటారా, 2 విభాగాలు ఉంటాయి. ఏంటి తెలుసు ఆలస్యానికి? మొదటిది కదలిక లేని జీవితము, స్టాగ్నేషన్, నిలిచివేయబట్టము. 2వది వెనుకబాటు, బ్యాక్వర్డ్నెస్. అర్థమవుతుందా? ఒకటి మనము నిలిచివేయబడతాము ఈ ఆలస్యం బట్టి, ఇంకొకటి మన జీవితంలో జరుగుతుంది, వెనకంజి వేస్తాము, వెనక్కి మల్లుతాము, ఇంకా వెనకగా దిగజారిపోతూ ఉంటాము ఈ ఆలస్యం బట్టి. ఎంతకాలం అయిందండి మీరు ఎన్ని సంవత్సరాల నుండి పోరాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, జరగట్లేదు అని విసుగు రావట్లేదా? నిజంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. నాకు విసుగు వస్తుందన్న వారు చేతులు ఎత్తి చూపించండి. ఈరోజు నిజంగా ఆలస్యం అనే ఆత్మ కానీ మిమ్మల్ని పోరాడుతున్నట్లయితే దాన్ని ఎదిరించాలి. మీకు అందించబడిన దేవుడు ఎస్ అని చెప్పిన వాగ్దానము నిశ్చయంగా మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఎవరు ఆటంకపరచనివ్వకండి. అది మీరు కాకూడదు, అది అపవాది కాకూడదు. అంతగా పోరాడాలి. కొన్నిటిని నిజముగా ఉపవాస ప్రార్థనతోటే పొందుకుంటాం. కొన్ని సులభంగా వస్తాయి, కానీ చాలా మటుకి గొప్ప దీవెనకరంగా ఉండేది, మన జీవితాన్ని కట్టేది, మనకి సంతోషాన్ని ఇచ్చేది, ఇవన్నీ కూడా ప్రార్థన, ఉపవాస ప్రార్థనతోటే గెలుచుకుంటాము, సంపాదించుకుంటాం. యేసు ప్రభు శిష్యులు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడ్డారా? దేవుడు ఇచ్చాడా లేదా అధికారము? యేసు ప్రభు ఇచ్చాడు కదా. నాట్ ద హోలీ స్పిరిట్, బట్ డిడ్ గాడ్ గివ్ దెమ్ ద అథారిటీ? ఎస్, ఇచ్చాడు కదండి. మీరు వెళ్ళండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి. అప్పటికి అన్ని వెళ్ళినాయి. ఎంతో మంది దయ్యాల్ని విడిపించారు, రోగుల్ని స్వస్థపరిచారు, అన్ని జరిగింది. కానీ ఒక్కనొక్క దయ్యం పట్టిన వ్యక్తి భయంకరమైన, అంటే అనేకమైన దయ్యములు ఉన్నాయి. ఇది మామూలు దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి కాదు, దీనిలో ఇంకా ఎక్కువ. ఇటువంటివి అని ఉంటది. ఎలాంటివి? ఇటువంటివి. తెలుగులో రాయలేదు, కానీ అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం తక్కువైంది, ఆవగింజంత విశ్వాసం అని తెలుగు ట్రాన్స్లేషన్లో రాయబడింది. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంటదంటే ఇట్లాంటి మొండి దెయ్యాల్ని పోరాడాలంటే కేవలం ఉపవాస ప్రార్థన ద్వారానే. మీ జీవితంలో పట్టిందండి, పోవట్లేదు. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా అట్లే ఆగిపోతున్నారు. ఎంత ముందుకు వెళ్దామనుకున్నా ఇంకా వెనకంజి వేస్తున్నారు, కానీ అంటే వెనుకకి లాగుతుంది కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అన్ని విషయాలు ఆశీర్వాదం పొందారు, కానీ ఒక్క విషయంలో మాత్రం ఆగిపోయారు. అంటే ఇటువంటివి దేంతో పోతే ఉపవాస ప్రార్థన ద్వారానే ఇవి వెళ్ళగొట్టగలుగుతారు.
వెళ్ళగొట్టగలుగుతారు. ఈరోజు మీ శత్రువు ఎవరో మీకు అర్థం కాకపోతే మీరు పోరాడలేరు. అవునా అండి? మనకి శత్రువు ఎవరో అని తెలిస్తే ఎలాగ పోరాడాలి, ఏ విధంగా పోరాడాలి అని తెలుస్తుంది. కానీ అసలు ఇది శత్రువా లేకపోతే ఇది నా తప్ప? చాలా మంది అనుకుంటుంటారు నా తప్పేనండి, నా తప్పే, నా వల్లనే అవ్వట్లేదు, లేకపోతే నా జీవితం బ్లెస్సింగ్ లేదేమో, నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదేమో, నా జీవితమే కర్స్డ్ జీవితమేమో, శాపగ్రస్తమైన జీవితం, పుట్టుకనే నా తలరాత అంటారు కదా మన దేశంలో, తలరాతనే ఇంత అంటే నేను ఏది ప్రయత్నించినా నో 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 స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. ఇఫ్ యూ హ్యావ్ డన్ వాట్ ఎవర్ గాడ్ హెస్ ఆస్క్డ్ యూ టు డూ అండ్ స్టిల్ నాట్ రిసీవ్డ్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. అది మీ తలరాత కాదు. ఈ మాటలు రాకుండా చూసుకోండి. మీరు తెలుసుకోవాలి మీ శత్రువు ఎవరో. ఈ పర్టికులర్ శత్రువు నా జీవితాన్ని ఆలస్యం చేయడానికి, లేకపోతే నన్ను అడగంటిపోయిన పరిస్థితులు ఉంచడానికి నాతో పోరాడుతున్నాడని మీ శత్రువు ఎవరో మీకు తెలిస్తే మీరు పోరాడగలుగుతారు. అది శత్రువా, అసలు ఉన్నాడా లేదా అనే పరిస్థితులు ఉంటే ఎప్పుడు తెలుసుకోరు? వాడు మాయగాడు, అన్ని మోసం చేస్తాడు, ఏంటి వెలుగుదూత వేషం వేసుకొని వస్తుంటాడు. సో యూ థింక్ దట్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, దట్స్ నాట్ అ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. కానీ నో, యూ హ్యావ్ టు నో హూ యూర్ ఫైటింగ్. ఆర్ యూ ఫైటింగ్ ద స్పిరిట్ ఆఫ్ డిలే ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఆలస్యం అనే ఆత్మతో పోరాడుతున్నారో గుర్తించుకోండి. ఆ శత్రువు అడ్డగిస్తున్నాడేమో మీ జీవితాన్ని ముందుకు వెళ్ళకున్నట్లు.